ఒక పచ్చని అడవిలో చిన్న సరస్సు దగ్గర ఒక కోడి కుటుంబం జీవించేది. తల్లి కోడి తన పిల్లలను జాగ్రత్తగా చూసేది. పిల్లలు చిలిపిగా ఆడుతూ గింజలు ఏరుకుంటూ తిరిగేవారు. తల్లి ఎల్లప్పుడూ చుట్టూ చూసి జాగ్రత్తపడేది. ఎందుకంటే అడవిలో ఎప్పుడైనా ప్రమాదం రావచ్చు. పిల్లలు పొలాల్లో సరదాగా ఆడుతూ ఒక్కసారిగా ఆకాశంలో ఒక గద్ద కనిపించింది. పిల్లలు భయంతో పరుగెత్తారు. అమ్మా, గద్ద మా వద్దకొస్తుంది. తల్లికోడి గద్దను చూసి లోపల భయపడినా ఆమె వెనక్కి తగ్గలేదు. తన రెక్కలను విప్పి ఎత్తుగా నిలబడి పిల్లల జోలికి ఎవరైనా వస్తే నేను ఎదుర్కొంటాను అని ధైర్యాన్ని చూపింది. తల్లికోడి చిన్నగా ఆలోచించింది. నా పిల్లల్ని కాపాడాలి, ధైర్యాన్ని చూపించాలి, మరియు గద్దను మోసపెట్టాలి. ఆమె పిల్లలను తన రెక్కల కింద దాచింది. మెల్లగా కదలికలు, చిన్న అరుపులు చేస్తూ గద్ద దృష్టిని తనపై మోపేలా చేసింది. గద్ద ఆశ్చర్యపోయింది. చిన్న కోడిలో ఇంత ధైర్యం ఉండటం దానికి కొత్త అనుభవం. గద్ద మరింత దగ్గరకు దిగింది. పిల్లలు భయంతో పరుగెత్తారు. కాని తల్లికోడి ఒక్క క్షణం కూడా వెనక్కి తగ్గలేదు. తన రెక్కలను విప్పి గట్టిగా అరుస్తూ గద్దను ఎదుర్కొంది. తల్లికోడి మెల్లగా అంది, నా పిల్లల కోసం నేను ఎంత ప్రమాదమైనదైనా ధైర్యంతో, తెలివితో, ప్రేమతో ఎదుర్కొంటాను. గద్ద ఆశ్చర్యపోయి తల్లి ధైర్యాన్ని చూసి వెనక్కి దూరం వెళ్లి ఆకాశంలో ఎగిరిపోయింది. తల్లికోడి మెల్లగా తిరిగి తన పిల్లల దగ్గరకు వచ్చింది. పిల్లలు పరిగెత్తు వచ్చి తల్లిని చుట్టి అతుకుని, అమ్మా, అమ్మా, మీరు ఎప్పుడూ మమ్మల్ని రక్షిస్తూ ఉంటారు. తల్లికోడి మెల్లగా చెప్పింది, భయపడకండి. మీ జోలికి వచ్చిన ఎవరినైనా ధైర్యంతో, తెలివితో, ప్రేమతో ఎదుర్కొంటే ఏ ప్రమాదమైనా తప్పించుకోవచ్చు. మోరల్: తల్లి తన పిల్లల కోసం ఎప్పుడూ ధైర్యంగా నిలబడుతుంది. ధైర్యం, తెలివి మరియు ప్రేమ కలిపితే ఏ ప్రమాదమైనా ఎదుర్కొనవచ్చు. చిన్న జీవి అయినా ధైర్యంగా నిలబడితే పెద్ద శక్తిని కూడా ఎదుర్కొనవచ్చు. పిల్లలు, మీ అమ్మ మిమ్మల్ని ఎప్పుడూ రక్షిస్తూ ఉంటుంది.